తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కబోతుందా? రంగంలోకి కేసీఆర్ రాబోతున్నాడా? రేవంత్ టార్గెట్గా కేసీఆర్ భారీ స్కెచ్ వేయబోతున్నాడా? తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. తొంటికి ఆపరేషన్తో విశ్రాంతితో ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగేందుకు ముహూర్తం ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. తొలుత పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ లక్ష్యంగా కొత్త స్కెచ్ను సిద్ధం చేసేస్తున్నారు. ఎంపీలతో కేసీఆర్ సమావేశం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత పార్టీ నేతలతో, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళేలా కార్యాచరణను రూపొందించుకున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే చివరి విడత సమావేశాలు కావడంతో పార్టీ పరంగా ఏ అంశాలను ప్రస్తావించాలి, వ్యూహాలపైన కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 17 నుంచి నిత్యం పార్టీ కార్యాలయంలో కేసీఆర్ అందుబాటులో ఉండాలని ఇప్పటికే నిర్ణయించారు. ఫిబ్రవరి 14న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలకు పైగా సమయం అవ్వడంతో నేరుగా ప్రభుత్వ పాలన పైన కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు, వైఫల్యాలపైన సీఎం రేవంత్ తరచూ ఆరోపణలు చేస్తున్నారు. సభలోనే వీటిని తిప్పికొట్టేందుకు కేసీఆర్ ముందుకొస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. అందుకోసం మంచి ముహూర్తం చూసి తేదీ నిర్ణయిస్తానని వెల్లడించారు. త్వరలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార తేదీ ఉంటుందని ప్రకటించారు. అలాగే ఫిబ్రవరి 17న తన పుట్టినరోజున కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారని కేటీఆర్ వెల్లడించారు. ఇటు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్న ఈ సమయంలో కేసీఆర్ అటు అసెంబ్లీకి వస్తుండటం, ఇటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుండడంతో తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది.